డ్రింకింగ్ అది ఎక్కువ, తాగుడు అవన్నీ తాగుడు అది ఎక్కువ దానికి కాబట్టి అలా చచ్చిపోయారు. మా అత్తగారాలకి మా బావగారాల దగ్గరికి మా చుట్టాల దగ్గరికి వెళ్ళి ఊరికి అడిగాము. అడిగితే మీరు మీ వాటా మీకు ఇచ్చేసాం కదా, మీకు ఇంకే ఇది అలాగే ఇలాగని చెప్పేసి నోటికి వచ్చినట్టు అనేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి పంపించేశారమ్మా. ఏడవకండి ఏడవకండి అమ్మా, ఏడవకమ్మా. మరి మీ అమ్మాయి జాబ్కి వెళ్తుందని వెళ్తుంది, మరి ఇంట్లో డబ్బులు ఇస్తుందా నెలకు? ఇస్తుంది, కొంచెం ఎక్కువ ఇస్తుంది అమ్మ. ఇప్పుడు ముందు ఎంత ఇచ్చేది? ముందు 14,000 ఇచ్చేది. ఇప్పుడు ఒకసారి 40 ఇస్తుంది, 40,000 ఇస్తుంది, ఒకసారి 60,000 ఇస్తుంది. ఇలా పెంచుకుంటూ ఇస్తుంది. 40,000 60,000 పెంచుకుంటూ వెళ్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇస్తుంది అనమాట. ఆ పిల్ల నీకేమవుతుంది వరుసకు? రోడ్డు మీద నించొని ఉంటే రోడ్డు ఎవరినంటే వాళ్ళని పట్టుకుంటావు. పెన్నం పిల్లలు లేరా నీకు? క్రేజీ షాన్ని ఈ ఆంటీ నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. ఆమె చదువుకోలేదు అనుకోకండి, ఆమె చాలా చదువుకుంది, హాస్పిటల్లో మంచి జాబ్ కూడా చేస్తుంది. ఇంకొకటి నా పేరు మీద ఒక ఫేక్ ఐడి అయ్యింది, ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. నేను సైడ్లో వేస్తా, ఎంత పిచ్చోళ్ళు అంటే ఒకసారి సైడ్లో వేస్తా, ఆ నంబర్ నుంచి చాలామందికి డబ్బులు ఇవ్వండి ఇట్లా అని చెప్పి మెసేజ్లు పోతున్నాయి. అస్సలు ఇవ్వకండి. నా ఫేక్ ఐడి నా నంబర్ నుంచి మనీ అడిగిన మనీ ఒక 1 రూపీ కూడా సెండ్ చేయకండి. మనీ అడిగితే ఇమీడియట్లీ బ్లాక్ చేసేసేయండి, ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్ ఆంటీకి కూడా అయ్యింది. 2-3 ఐడీలకు మెసేజ్ చేసి లాస్ట్కి ఇక నేను చేసాక అప్పుడు నమ్మింది ఆమె, నేను మాట్లాడిన తర్వాత నమ్మింది. సో అందుకే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. సో హాయ్ ఆంటీ, ఈ పేరు రజనీ అమ్మ. రజనీ. ఎక్కడ ఉంటారా ఆంటీ? ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. చెప్పండి ప్రాబ్లం ఏంది? ఆల్రెడీ నాకు చెప్పినవు, ఒక చూసేటోళ్ళకి కూడా తెలియాలి కాబట్టి అడుగుతున్నా. చెప్పండి ఆంటీ. చెప్తాను. 8 నెలల క్రితం అంకుల్ చనిపోయారమ్మా. అంకుల్ అంటే మీ ఆయన? ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అదే నిద్రట్లోనే డ్రింకింగ్ అది ఎక్కువ, తాగుడు అవన్నీ తాగుడు అది ఎక్కువ దానికి కాబట్టి అలా చచ్చిపోయారు. ఇట్లా నిద్రలోనే చచ్చిపోయారు. అయితే 8 నెలలు అయింది. అప్పులైనవి అని చెప్పేసి అప్పుడు రాక ఏమీ లేదమ్మా. చనిపోయినాక అప్పులైనవి అని చెప్పేసి జనం ఇంటి మీద కొత్త స్టార్ట్ అయ్యిందమ్మా. మా ఇంటి మీదకి రోజు వస్తాం, నోటికి వచ్చినట్టు ఏం పడుతుంది అంటాం చేయటం. మా అప్పులు మీకు తెలియలేవా? మీ ఆయన ఉన్నప్పుడు మాకేం తెలియలేదు మేడం. తర్వాత అన్ని బయటపడ్డాయి అనమాట. అయితే సరేలే అని చెప్పేసి మా అత్తగారాలకి మా బావగారాల దగ్గరికి మా చుట్టాల దగ్గరికి వెళ్ళి ఊరికి అడిగాము. అడిగితే మీరు మీ వాటా మీకు ఇచ్చేసాం కదా, మీకు ఇంకే ఇది అలాగే ఇలాగని చెప్పేసి నోటికి వచ్చినట్టు అనేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి పంపించేశారమ్మా. ఏడవకండి ఏడవకండి అమ్మా, ఏడవకమ్మా. ఇప్పుడు తెలిసిందమ్మా చుట్టాలు ఎవరో బయట వాళ్ళు ఎవరో అనేది ఇప్పుడు తెలిసింది మాకు. ఇప్పుడు రాక మాకు తెలియలేదు. మరి నాకు ఒక కూతురు అమ్మ, నాకు ఒక కూతురు. అమ్మాయి కూడా ఇంటర్లోనే మానిపించేస్తాం పరిస్థితులు బాగుండక. ఆ అమ్మాయి కూడా నేనేమో హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను, 12 ఏళ్ళు ఇస్తున్నారు. ఆ పాపకు ఒక 14 ఏళ్ళ దాకా వస్తున్నాయి. ఇంకా ఎవరిని అడిగి పాప జాబ్కి వెళ్తుంది. మీ ఆయన చచ్చిపోయి ఎన్ని డేస్ అవుతుంది ఆంటీ? అదే 8 నెలలు అయిందమ్మా. 8 నెలలు అయిపోయింది. అప్పులలో వీళ్ళందరూ రీసెంట్ గా మీదికి వచ్చి గొడవకు వచ్చిరా? చనిపోయినాక వచ్చారమ్మా. ఎన్ని మంత్స్కి వచ్చిండు గొడవకు? ఒక 4 నెలల మట్టి. 4 నెలల ముందు. ఓకే. అయితేను ఇంకా సరే అని చెప్పేసి పాప నేను జాబ్కి వెళ్తా ఉన్నాము. అయితే నేనేమో హాస్పిటల్లో చేస్తానమ్మా. హాస్పిటల్లో చేస్తాను. పాప ఏమో మా ఆయన చేసే ఆఫీస్లోనే చేస్తుంది అనమాట. మీ పాప చదువుకుందా? పాప ఇంటర్ చదువుకుంది. అయితే మీ పాప ఇంటర్ చదువుకుంది. నీకు ఎంత వస్తాయి అంటే సార్లు? నాకు 12 ఏళ్ళు వస్తాయి. 12. మీ పాపకు
పాపకి 14,000 వస్తాయి. 14,000. ఓకే. 14,000 వస్తాయి. మీ పాప ఒక 5-6 ఏళ్ళు ఉంచుకొని మొత్తం అన్ని కాళ్ళకి కట్టేస్తున్నాం అనమాట. నెలకి ఎంత కడుతురు? 20,000 కడుతున్నాం. 20,000 కడుతురు. 5-6 వేలు మీకు ఉంచుకొని నెలకి 20,000. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందా ఆంటీ? నువ్వు మీ పాప ఇద్దరు ఉంటారు? మా పాప నేను ఇద్దరు ఉంటామమ్మా. జాబ్కి వెళ్తున్నానని వెళ్ళిందమ్మా మీ పాప. మా పాప అక్కడి నుంచి జాబ్ కాడి నుంచి ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి వారం క్రితమే మానేసింది అని చెప్పేసి. వారం నుంచి ఇంటికి రావట్లేదా? వస్తుంది, కాకపోతే జాబ్కి వెళ్తున్నా నాతో చెప్తుంది కానీ జాబ్కి వెళ్తలేదు, వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటి మీ పాప వారం అయింది రావట్లేదు, ఆ పేమెంట్ ఎంత ఇదంతా మీ ఫోన్కి వేసేస్తానమ్మా, మీ అమ్మాయి రావట్లేదని. తర్వాత మా పక్కింటి అబ్బాయి చెప్పాడు, ఇలాగా ఒకరోజు మీ అబ్బాయి కనిపించింది బయట, నేను ఫాలో చేశాను, ఎవరో కనపడింది అంకుల్తో అని చెప్పింది. చెప్తే నేను ఏమోలే అనుకున్నాను. తర్వాత నేను నిలదీస్తే ఏమి లేదు మమ్మీ, నేను వేరే జాబ్ చేస్తున్నాను అని చెప్పింది. నేను కూడా 2 రోజులు మామూలుగా ఎనమల పాలు అయ్యాను, కాకపోతే నాకు హాస్పిటల్ డ్యూటీ కదా, ఒక రోజు ముందే నేను చెప్పుకోవాలి మానేస్తే. ఇంకా కొద్దిగా ఫాలో అయినట్టు అయ్యాను, అమ్మాయి ఏదో షాప్కి వెళ్ళినట్టు వెళ్ళింది కానీ మళ్ళీ తర్వాత నాకు కనిపించలేదు. నేను వెనక చూసాను కానీ మళ్ళీ నా జాబ్కి నేను వెళ్ళిపోయినా. మరి మీ అమ్మాయి జాబ్కి వెళ్తుంది. మరి ఇంట్లో డబ్బులు ఇస్తుందా నెలకు? ఇస్తుంది, కొంచెం ఎక్కువ ఇస్తుంది అమ్మ. ఇప్పుడు ముందు ఎంత ఇచ్చేది? ముందు 14,000 ఇచ్చేది. ఇప్పుడు ఒకసారి 40 ఇస్తుంది, 40,000 ఇస్తుంది, ఒకసారి 60,000 ఇస్తుంది. ఇలా పెంచుకుంటూ ఇస్తుంది. 40,000, 60,000 పెంచుకుంటూ వెళ్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇస్తుంది అనమాట. అయితే నువ్వు అడగలేవా ఆంటీ, ఇంత డబ్బులు నీకు ఎక్కడివి, అంత పెద్ద జాబ్ నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మ నీకెందుకు అమ్మా, నువ్వు ఊరికనే ఉండు, నేను జాబ్ చేస్తున్నాను కదా అని అంటుంది మీ పాప. మా పాప అంటుంది. మరి ఒకసారి ఇట్లా నువ్వు ఆ ఇంటి పక్కన అన్న కనిపించినవంట, ఏం చేతలు చేస్తున్నావు, ఎవరు అంకులు అని గట్టిగా నిలదీశాను. నాకు తెలుసు మమ్మీ, నువ్వు ఎందుకు ఊరిని అరుస్తున్నావు నా మీద, నాకు తెలుసు కదా నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు ఎందుకు నావు అని నన్నే తిడుతుంది ఇంకా రివర్స్. మరి ఇట్లా చేస్తుంది. మీ పాప మీద మీకు డౌట్ ఉంది కదా, 2-3 రోజులు ఇట్లా ఫాలో అయ్యి చూసేది ఉండే. ఫాలో అయ్యి 2 సార్లు చూసానమ్మా. సో షాప్ ఎప్పుకే వెళ్ళింది. ఇంకా నేను ఏంటంటే 2 రోజులు ఇంకా ఎనమల తిరగాలి, ఇంకా జాబ్ మానేసుకుని ఇంకా ఆమె చేయాలంటే కనుక. నేను ఇంకా జాబ్కి ఏమీ నేను సెలవు పెట్టలేదు. వాళ్ళు చూశాను, ఏదో షాప్కి వెళ్ళింది పక్కకి, సరే వెళ్ళింది కదా అని చెప్పేసి నేను చూసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయినా. ఒకవేళ మీ పాప ఏదైనా తప్పు చేస్తుంది ఇలాంటివి ఏమైనా ఉంటే చిన్నగా పోలీస్ స్టేషన్కి పోయి, బాబు మా పాప ఇట్లా చేస్తుంది కొంచెం కనుక్కుంటారా అని హెల్ప్ అడగను ఉంటుంది. లేదమ్మా, కాకపోతే నాకు ఒకటే కూతురు, మా ఆడపిల్ల నా మర్యాద పోద్దని చెప్పేసి నేను ఊరుకున్నానమ్మా. నేను ఎన్ని అనుభవించి మేము ఎంతో ఇది ఉన్న వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అంతా నేను చాలా అనుభవించున్నాం కాబట్టి మళ్ళీ ఆడపిల్ల మర్యాద తీసుకోవాలి, నిదానంగా చెప్పు చూద్దామని చెప్పేసి నేను నిజంగా చెప్తాను. మీ పాపకు ఇంకా మీకు ఒకటే పాపనా అంటే ఎవ్వలేరు? ఒకటే పాప అమ్మ, ఒకటే పాప. అబ్బాయిలు లేరమ్మా, లేరు, ఒకటే పాప. మరి మీ చుట్టాల వాళ్ళు వీళ్ళు ఎవ్వరు, అన్నలు తమ్ముళ్ళు ఎవ్వరు లేరా మీ పాపకు? లేరమ్మా, లేరు. ఉన్నారు కానీ ఆ పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు కానీ అమ్మ మేము డబ్బులు అడుగుతాకి వెళ్ళినప్పుడే మమ్మల్ని చీకొట్టి బయటకు పంపించి మీరెవరో మేమెవరో అన్నట్టు మాట్లాడారమ్మా. ఇంకా నేను ఇంకెవరిని వదిలేసుకుని ఇంకా సరే అని చెప్పేసి మేము నా కూతురే అన్నీ అని చెప్పి నేను బతుకుతున్నాను అమ్మ. నా కూతురు ముఖం చూస్తే నేను బతుకుతున్నాను. ఇంకా ఆ పిల్ల కూడా ఇప్పుడు ఇలా చేస్తుంటే నేను ఎలాగా ఇప్పుడు మీ పాప మీద మీకు ఇట్లా డౌట్ ఉంది? డౌట్ ఉంది. ఈ ఆంటీకి గవర్నమెంట్ జాబు, అంకుల్ కూడా లేదు. గవర్నమెంట్ జాబ్ అంటే హాస్పిటల్లో 1 రోజు 2 రోజులు హాలిడే అంటే ఏమన్నా అనుకోవచ్చు. రోజు హాలిడే, రోజు లేట్ పోతే వాళ్ళకి తీసి పడేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సండే కాబట్టి వచ్చింది, ఏం ఆధారం లేదు ఆ జాబ్ తప్ప. మా పాప ఇట్లా చేస్తుందమ్మా, కొంచెం హెల్ప్ చేయండి. ఏమన్నా ఏంటంటే ఇంటి పక్కన అబ్బాయి చూసి ఇట్లా చెప్పిండంట, అంకుల్ ఇట్లా తిరుగుతుంది అని చెప్పి. అప్పటి నుంచి వాళ్ళ అమ్మకు కొంచెం భయం అనేది వచ్చింది, అదే ఆడపిల్ల కదా ఇట్లా తిరుగుతుంది కదా అని చెప్పి. రాగానే కొంచెం చాలా ఏడ్చింది. మేము వీడియోలో అంతా పెట్టొద్దు, ఏ లెవెల్ దాకా పెట్టాలో ఆ లెవెల్ దాకానే పెడతాము. ఆమె మాతో చాలా షేర్ చేసుకుంది.
సో ఆంటీకి ఏంటంటే వాళ్ళ పాప ఏం చేస్తుంది అనేది కనుక్కోమంటుంది. అంతేనా ఆంటీ? అంతేనమ్మా. కాకపోతే ఆడపిల్ల కదా, భయం వేస్తుంది అంతే నాకు. కాకపోతే ఇప్పుడు మేము ఉన్న పరిస్థితికి ఇప్పుడు 99 అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పిల్ల కూడా ఇలా ఏమన్నా ఇదైందంటే కనుక ఇంక మమ్మల్ని ఆడిపోసుకుంటారు. ఇంక మళ్ళీ మమ్మల్ని బతకనీరు కూడా బతకనీరమ్మా. ఎవరు? మా వాళ్ళు. మీ వాళ్ళు? మా వాళ్ళు అందరూ కలిపి. ఇది ఏదన్నా అప్పులు ఉన్నాయి అంటే పెట్టనీకైతే రారు. ఇలాంటి గొడవలకైతే ఫస్ట్ ఉంటారు, మనోళ్ళే ఫస్ట్ ఉంటారు తెలుసా. సో సరే ఆంటీ, ఇప్పుడు మీ పాప ఏం చేసింది ఇది ఒక్కటే కావాలి మీకు? అంతేనమ్మా, అంతే. ఒకవేళ మీ పాప ఏం చేసినా ఆంటీ మీరు కొట్టో తిట్టో మన నచ్చ చెప్పించుకోవాలి. మీ పాప ఇది చేసింది అని చెప్పి మీరు ఇంకెక్కువ టెన్షన్ తీసుకోవద్దు కూడా. ఏం చేయకపోవచ్చు, మరి ఆ అబ్బాయి చూసే పద్ధతి ఏందో. పాప డీటెయిల్స్ ఇక్కడ ఏంటి అంటే మీ పాప పేరు, ఫోన్ నంబర్, ఫొటోస్ నాకు సెండ్ చేస్తారా? ఇది పేరు లక్ష్మి అమ్మ. మీ పాప పేరు లక్ష్మి. లక్ష్మి అయితే ఫోటో పెడతానమ్మా, ఫోన్ నెంబర్ ఇస్తాను. మీ ఇంటి లొకేషన్ అడ్రస్ అంతా మా పిల్లల్లో పెడతాను. మీ పాప ఏ డేస్లలో వారంలో 2-3 రోజులు 4-5 రోజులు జాబ్కి వెళ్తుంది అన్నాడు. 4 డేస్ వెళ్తున్నారు. అది ఏ రోజులు పర్టికులర్గా ఈ రోజులు అని ఏమైనా ఉంటుందా లేకపోతే ఎట్లా వెళ్తుందా? లేదమ్మా, ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే కరెక్ట్గా 11 గంటలకు అలా బయలుదేరుతుంది. ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినాకనే బయలుదేరుతుందమ్మా. ఫోన్ చేయకపోతే బయలుదేరదు, ఫోన్ చేయకపోతే బయలుదేరదు. డ్రెస్సులు వేసుకుంటుంది, శారీస్ కట్టుకుంటుంది. అప్పుడు కాకపోతే అప్పుడు జాబ్ చేసేటట్టు ఇంకా లేదమ్మా. ఇప్పుడు వేరేగా వెరైటీగానే ఉంద మనిషి మారి వెరైటీగానే కనపడుతుంది అనమాట ఇప్పుడు. సో అమ్మాయికి ఫోన్ రాగానే ఫోన్ చేయగానే వెళ్ళిపోతుంది. సరే. సో ఆంటీ పాప ఫోటో అట్లా ఇవ్వండి చూద్దాం మీ పాప ఏం చేస్తుందో. కొంచెం మీ దయ వల్ల మీరు కొంచెం మా పాపను చూసి పెట్టండి. ఎడవకండి అమ్మా, మీ పాప ఏం చేస్తుందో నేనేం చేస్తాను సార్. ఏడుకండి. సో వీళ్ళ డీటెయిల్స్ తీసుకోరా ఒకసారి. మీ పాప ఫోటో అవన్నీ పెడతాను. ఇక్కడ తీసుకొచ్చినా ఎవరు అంకుల్ నువ్వు? ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? ఫస్ట్ పాయింట్ వేసుకో. ఆవిడ ఇష్టపడే వచ్చింది దగ్గరికి. పాయింట్ వేసుకో ఫస్ట్ నువ్వు. ఆ పిల్ల ఏజ్ ఎంత? ఎంత నీ ఏజ్? 22. నీ పెళ్ళాం ఏజ్ ఎంత? ఇంత ఉంటుందా ఏజ్? 40 ఉంటుందా? మరి నీ పెళ్ళాం ఏజ్ ఉన్న అమ్మాయి, నీ పెళ్ళాం ఏజ్ ఉంటుంది, ఆమెకు పిల్లలు ఎంత ఉంటుంది? మీ పెద్ద పాపనా పెద్ద కొడుకా నీకు? పెద్ద కొడుకు. ఏజ్ ఎంత ఉంటుంది? 16 సంవత్సరాలు. ఆమె కన్నా 4-5 సంవత్సరాలు పెద్ద. ఆ పిల్ల నీకేమవుతుంది వరుసకు? రోడ్డు మీద నించొని ఉంటే రోడ్డు మీద నించొని ఉంటే ఎవరినంటే వాళ్ళని పట్టుకుంటావు? పెళ్ళాం పిల్లలు లేరా నీకు?